ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 7. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం. దేవుని మహిమ తన ప్రజల మధ్య గలదని ఎట్లు రుజువు చేయగలవు? మొదట సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90 చూచదుము. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరమును అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారమును నింపిన ఆ దినము నుండి దేవుని కరుణాపీఠం మీదనున్న కెరూబుల నడుము నుండి మాట్లాడుటకు ప్రారంభించెను. అంతకు పూర్వము దేవుడు మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడెను. కొండపైకి పిలిచి మోషేతో మాట్లాడి ధర్మశాస్త్రం యావత్తును ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను మోషేకు అనుగ్రహించెను. అయితే ఇప్పుడు మాట్లాడిన విధము వాటన్నిటికి వేరై ఉన్నట్లు చూచుచున్నాము. అయితే ఇప్పటి నుండి దేవుడు తన హృదయము తెరిచి కెరూబుల మధ్య నుండి తన మనస్సులోనున్న సమస్తమును మోషేకు ప్రత్యక్షపరచెను. దేవుని మహిమ ప్రజల మధ్య గలదని మనకు నిదర్శనము దొరుకుచున్నది. ఆయన యొద్దకు వచ్చిన వారెవరైనను సరే వారితో దేవుడు మాట్లాడుచు తన మనస్సును బయలుపరచును. 12 గోత్రములలోనున్న ఎవరైనను సరే వ్యక్తిగత లేక తన కుటుంబ లేక సామాజిక సమస్యలతో ప్రధాన యాజకుడైన అహరోను వద్దకు వెళ్ళి దేవుని మనస్సును కనుగొను ఆధిక్యతను పొంది ఉన్నాడు. అప్పుడు అహరోను దేవుని యొద్దకు వెళ్ళి కరుణాపీఠం పైనున్న కెరూబుల మధ్య నుండి దేవునితో మాట్లాడగలడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుటే ఆయన వారి మధ్యనున్నాడనుటకు రుజువు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.